ఇప్పుడు చూసుకున్నట్టయితే సార్ చాలా చాలా వరకు మీకు ఒక వైసీపీ వాళ్ళకి బ్యాడ్ న్యూస్ ఏమో నాకు తెలిసి. ఇప్పుడు ఏంటంటే నారా లోకేష్ గారు ఢిల్లీలో అమిత్ షా గారితో భేటీ అవుతున్నారు. అంటే నెక్స్ట్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ యువరాజ్కి పట్టాభిషేకం అని చెప్పేసి మీరు ఏమైనా భయపడుతున్నారా? సోనియా గాంధీ ఇక్కడ చంద్రబాబు నాయుడు కొమ్మక్క కేసులు పెడితేనే భయపడలే. నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే మాకే కదా అడ్వాంటేజ్. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ చూసుకున్నట్టయితే చాలా మంది బయటకు వచ్చి మాట్లాడతలేరు. ఒకరిద్దరు వైసీపీ నుంచి మాట్లాడేది ఒకరిద్దరు, అందులో ఎక్కువ చూసుకుంటే మీరు మాత్రమే మాట్లాడుతుంటారు. అందరూ మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడని అంటున్నారు కదా. అవునండి, మీకు ఎట్లాంటి భయం లేదు? మాకు లాభం తెలుగుదేశానికి ప్రజలకి నష్టం. అది అట్లెట్లా అవుతుంది? అంతే కదా, నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశం పుట్టి మునిగిపోయింది కదా. అట్లా ఎట్లా అవుతుంది సార్? ఎందుకంటే ఇప్పుడు ఆయన ముందుండి ఇప్పుడు మొన్న చూసుకున్నట్టయితే మంగళగిరిలో అసలు టీడీపీ పార్టీకి అసలు లేదు. అట్లాంటిది ఆ ప్లేస్ లో టీడీపీ గెలిచిందంటే ఆయన ఎంతో కొంత ప్రూవ్ చేసుకుంటేనే. ఈవీఎంలో ముక్కుమోహన్ తెలినాడు కూడా 90,000 మెజార్టీలు 80,000 మెజార్టీలతో అయిపోయారు. కానీ అది సెకండ్ పాయింట్. ఒకటి నేను అన్నాండి, ఇప్పుడు నారా లోకేష్ పట్టాభిషేకం చేస్తానికి రెడీ అయిందని వార్తలు వస్తున్నాయి కదా. చేసుకోమనండి, చేసుకుంటే తెలుగుదేశానికే నష్టం. ఎందుకు నష్టం అంటున్నా అంటే నారా లోకేష్ ఇప్పటికే తెలుగుదేశంలో సీనియర్లు అందరూ వ్యతిరేకిస్తున్నారు లోకేష్ గారిని 100%. ఏ రకంగా? ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టి మోడీ గారు లోకేష్ గారిని మెచ్చుకుంటూ ఉంటే మీరేమో టీడీపీ వాళ్ళు ఆయన దూరం పెడుతున్నారని ఎట్లా మాట్లాడతారు? నరేంద్ర మోడీ గారు ఏముంది, ఎవరినైనా మెచ్చుకుంటాడు, ఎవరినైనా ఇట్లా అంటాడు. రాజకీయ అవసరాలు ఒకరు కాదు. ఇప్పుడు నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టలేదా? చంద్రబాబు నరేంద్ర మోడీ గారిని తిట్టలేదా? ఇద్దరు ఇటు పక్క పక్కన కూర్చొని ఏకైకలు పక్క పక్కలు చేసుకోవట్లేదా? సో రాజకీయాలు అంతే అవి. సో రాజకీయాల్లో బీజేపీ తెలుగుదేశం రెండు దుందుదేంది. ఎవడు అవసరం కోసం వాళ్ళు వాళ్ళ దగ్గరికి కాలు పట్టుకుంటారు, లేకపోతే వీళ్ళ దగ్గరకు వచ్చి కాలు పట్టుకుంటారు, అది వేరే. కానీ ఈరోజు నారా లోకేష్ ముఖ్యమంత్రి కాకపోయినా షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు ఆల్రెడీ. అఫీషియల్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు, కానీ అన్అఫిషియల్ ముఖ్యమంత్రి ఎవరు? నారా లోకేష్. ఆయనే సమీక్షలు చేస్తాడు, ఆయనే మొత్తం ఢిల్లీ వెళ్తాడు, ఆయన అందరిని ఏదో మాట్లాడుతున్నట్టుగా అన్ని ఆయనే వ్యవహరిస్తున్నాడు. రేపు డైరెక్ట్ గా అఫీషియల్ గా చేస్తానని అంటున్నారు కదా. చేస్తే మాకు మంచిది అంటున్నా. ప్రజలకు మాత్రం ఇంకా అది ఇంకా ఇబ్బందుల్లోకి వెళ్తారు ప్రజలు అంటున్నా. ఎందుకు? ఈయన ఇప్పటికే రెడ్ బుక్ అని అరాచక పాలన చేస్తున్నాడు మంత్రిగా ఉంటేనే. రేపు ముఖ్యమంత్రి అయితే ఏమైంది? ఇంకా అరాచక పాలన డైరెక్ట్ గా చేస్తాడు. ఇప్పుడు వెనక నుంచి చేస్తాడు, ఇప్పుడు డైరెక్ట్ గా ముందు నుంచి చేస్తాడు. ఇంకా అప్పుడు నష్టపోయేది ఎవరు? ప్రజలే కదా. ఇప్పుడు ఒక రాష్ట్రంలో అశాంతి ఉందనుకోండి, అన్రెస్ట్ ఉందనుకోండి, నష్టపోయేది ఎవరు? ప్రజలే కదా. శాంతి భద్రతల సమస్య ఉంది, నష్టపోయేది ఎవరు? మధ్యలో ఉన్నటువంటి ప్రజలే కదా. వాళ్ళు ఏమైనా బయటికి రాలేరు, ఏమైనా వెళ్తే ఏం జరిగిద్దో తెలియదు. సో వ్యాపారాలు దెబ్బతింటాయి. సో అన్రెస్ట్ ఇప్పటికే ఉంది. ఇంకా నారా లోకేష్ ఇంకా అన్రెస్ట్లోకి వెళ్తారు. సో అది ఆబ్వియస్లీ అడ్వాంటేజ్ ఎవరికైతే అపోజిషన్ గా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే. అంటే అధికార పార్టీకి ఏమో డిసడ్వాంటేజ్ అయితే మీకేమో అడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళ లాస్ అయితే మాకు అడ్వాంటేజ్ అవుతుంది కదా, కామన్ గా థింక్ చేస్తే. ఇప్పుడు అవతల పార్టీ నష్టపోతే ఆటోమేటిక్ గా వాళ్ళు 3 పార్టీలు కూటమి అది. సో ఇంకా సింగిల్ గా ఉంది ఎవరు పార్టీ? మేమే కదా. అపోజిషన్ గా 40% తో ఉన్న మీ అరెస్టులు ఇంకా ఎక్కువ అవుతాయి కదా. అరెస్టులు అయితే వెళ్తాం, మళ్ళీ వస్తాం, వెళ్ళి మళ్ళీ వస్తారు. శాశ్వతంగా ఉండం కదా జైల్లో. అప్పుడు మహా అయితే 90 రోజులు ఉంచగలుగుతారు ఫైనల్. 90 days తర్వాత దేనికైనా వస్తుంది కదా. వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా అందరు ఇదే మాట మీద నిల్చున్నారా? అరెస్ట్ అయితే అరెస్ట్ అవుతాం, 90 రోజులు. మెజారిటీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 17 నెలల క్రితంకి ఇప్పటికీ చూస్తే ఎవ్వరు అరెస్టులకు భయపడలా. 17-18 నెలల క్రితం ఈ ప్రభుత్వం రాగానే స్టార్టింగ్ లో ఉంటది, ఏంట్రా అసలు ఎప్పుడు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇదేందని అనుకుంటారు. మళ్ళీ రోజు ఇట్లానే తిప్పుతా ఉంటే ఏమన్నది అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను రోజు 10 ఇంటర్వ్యూలు మాట్లాడాను అనుకో, 11ది ఏముంది ఆడతా పడతా మాట్లాడినట్టు 10 రోజులు జైల్లో ఉండదు, 11 రోజులు అలవాటు అయిపోయింది. అంతమించి ఏముంటది? మరి ఎందుకు మరి ఇట్లానే ఇంత మీరు ఇంటర్వ్యూస్ గురించి ఇలా మాట్లాడుతున్నారు కదా, మరి విశాఖ గురించి, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేదు? విశాఖ ఉక్కు గురించి కూడా మాట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాం, 34 విభాగాలని పార్టులుగా ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. ఉద్యోగులకు కూడా జీతాలు కోత విధించారు. సో అది రూల్స్ కు విరుద్ధం. నిన్న లేబర్ కమిషనర్ కూడా దానికి సంబంధించి ఏదో మెమో ఇచ్చినట్టున్నాడు, మీరు ఎలా కోత విధిస్తారని. అయినా వీళ్ళు చెప్పింది ఏంటి? పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, నాకు ఒక్క ఎంపీ ఇవ్వండి చాలు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపుతా అన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ నీకు 2 ఎంపీలు ఉన్నారు. రెండోది 21 మంది ఎమ్మెల్యేలు, స్ట్రైక్ రేటు, నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు, మరి ఎందుకు ఆపట్లా? ఏం లేదండి, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కొమ్మక్కయ్యి వాళ్ళకి ఏం లాభం వస్తుంది? ఇప్పుడు లాభమే కదా వాళ్ళకి. రాష్ట్రానికి అభివృద్ధి కావాలి, రాష్ట్ర ప్రయోజనాలను చూస్తారు, కానీ వాళ్ళ సులభం చూసుకొని వాళ్ళు ఏం చూస్తారు సార్? మరి రాష్ట్ర ప్రయోజనాలను చూస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు 34 హయాంలోనే జరిగింది కదా. ఎక్కడ మా హయాంలో ప్రైవేటీకరణ చేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకుంటే మేము అడ్డుకున్నాం.
5 సంవత్సరాల ప్రైవేటీకరణ కాకుండా మా హయాంలో మేము ఆపగలిగాం. కానీ వీళ్ళు 18 నెలల కాలంలో డైరెక్ట్గా ప్రభుత్వంలోనే ఉండి కూడా వీళ్ళు ఆపలేకుండా 34 విభాగాలను పార్ట్లుగా ప్రైవేటీకరణకి ఆల్రెడీ ఇచ్చేశారు నోటిఫికేషన్. అంటే ఏంటి, వీళ్ళు వాళ్ళు చెప్పినట్టుగా తల ఊపుతున్నారని అర్థం. దీంట్లో ఏదో లాభం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏదో లాభాన్ని ఆశిస్తున్నారని అర్థం. లేకపోతే మరి ఎందుకు ఆపట్లా? ముఖ్యమంత్రి అనుకుంటే ఆగదా? మరి పవన్ కళ్యాణ్ అనుకుంటే ఆగదా? మరి ఆగట్లేదు ఆపట్లేదు వీళ్ళంటే కనీసం దాని మీద స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లా. ఇంకా అది కావట్లేదని మభ్యపెడుతున్నారు. ఇప్పుడు మనకు ఒక ఆఫీస్ ఉందండి, చిన్న ఎగ్జాంపుల్ అనుకున్నాం. ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఇన్స్టిట్యూట్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటే వెళ్తున్నాం. మన దగ్గర నుంచి వేరే వాళ్ళకి అమ్మేస్తున్నాం. అది ప్రైవేట్గా అయిపోయినట్టే కదా. వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేస్తే అంతవరకు వాళ్ళ కింద వెళ్ళిపోయింది కదా. ఇంకా చివరికి మిగిలితే ఏదో మొక్క ఉంటుంది, ఆ మొక్క కూడా మనం ఏం చేసుకోవాలి, దీన్ని కూడా ఇచ్చేస్తారు అక్కడికి. సో ఇప్పుడు అదే జరుగుతుంది విశాఖపట్నం స్టీల్లో. సో ఎందుకు ఉధృత స్థాయిలో మీరు మీ కార్యకర్తలతో ఎందుకు ఆ ప్లేస్కి వెళ్ళి ఎందుకు వాళ్ళ మీద ఒక నిరసన వ్యక్తం చేయలేకపోయారు? జస్ట్ ఇంటర్వ్యూలలో మాట్లాడమే కావచ్చు, డిబేట్స్లలో కూర్చోడమే కావచ్చు జరిగింది, కానీ అక్కడికి వెళ్ళి మరి మాట్లాడలేదు. పార్లమెంట్లో ఆల్రెడీ మా ఎంపీలు ప్రస్తావిస్తూ ఉన్నారు. రెండవది, ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి అంతమంది మేము ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే లేఖ రాస్తేనే అది ఆగింది 5 ఏళ్ళు. ఇప్పుడు మేము ఈరోజు అపోజిషన్గా మొన్న మెడికల్ కాలేజ్ నర్సీపట్నం వెళ్ళినప్పుడు జగన్ గారికి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు వచ్చి ఆల్రెడీ వినతి పత్రం ఇచ్చి మాకు మద్దతు తెలపాలని కోరారు. ఆబ్వియస్లీ 100% మా మద్దతు ఉందని చెప్పాం. వాళ్ళు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఏ రోజు రమ్మంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకి మద్దతుగా నిలబడతారు. సో అది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పిలుస్తారు ఎప్పుడో ఒక రోజు. సో దీన్ని వీళ్ళు ఇలానే అరాచకం చేసుకుంటా పోతా ఉంటే సో ఆ రోజు ఖచ్చితంగా వెళ్ళి మేము నిలబడతాం అక్కడ. అవసరమైతే దీక్షలకి దానికి మా పార్టీ ఎప్పుడు వెనకాడదు. ప్రజాక్షేత్రంలో పోరాటాల ద్వారా మేము వచ్చాం. కేంద్రంలో ఉన్న పార్టీని, రాష్ట్రంలో ఉన్న పార్టీని ఎదిరించి పార్టీ పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇట్లా ఈ చిన్న చిన్నటికి భయపడేదే ఉండదు.